గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రత్యూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో గాయ్స్ మేమైతే పటాయా రీచ్ అయిపోయాము. సో రూమ్ చెక్ ఇన్ అవబోతున్నాము. సో లాస్ట్ ఈ వీడియోని అయితే కంటిన్యూటీలో ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. మేమైతే టైగర్ నుంచి అయితే పటాయాకి వచ్చేసాము. తెలుసు కదా, నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటే అందరికీ ఓ బిగ్ థ్యాంక్ యూ. సో ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చాలా టైర్డ్ అయిపోయాము, ఎందుకంటే మేము ముందు రోజు నైట్ 11:30 12 o'clock ఎయిర్పోర్ట్కి వెళ్ళాం కదా. సో అప్పటి నుంచి మాకైతే నో స్లీప్. సో ఫ్లైట్ ఎక్కేమే కానీ అంటే ఫ్లైట్ 4 hours జర్నీ. ఆ 4 hours జర్నీలో లోపలికి వెళ్ళడము, సెట్ అయిపోవడము, అంతలోకి నిద్ర పట్టి అంత పడుకోవడం అంత పాసిబుల్ అవ్వలేదు. ఏదో ఒక 1 hour అట్లా పడుకున్నాము. సో అప్పటి నుంచి పెద్దగా నిద్ర లేదు. ఇంక తర్వాత నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ దిగడము, టైగర్ టోపియాలో అవన్నీ సైట్ సీయింగ్ చూడటము. సో మాకు డే అంతా మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయింది. చాలా టైర్డ్గానే ఉన్నాము. బట్ మాకున్న ఎంతూజియాజంలో ఆ టైర్డ్నెస్ అనేది ఎక్కువ కనిపించడం లేదు. సో గైజ్ ఇది మా రూమ్ అయితే. క్విక్గా రూమ్ అయితే చూపించేసేద్దామని చెప్పి రూమ్ షూట్ అయితే చేసేస్తున్నాను, రూమ్ టూర్. సో ఇక్కడ నుంచి మాకు ఈవినింగ్ అయితే ఈరోజు మా గైడ్ ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళు మాకు ఇక్కడ నుంచి మాకు వేరే వెహికల్ అయితే ఒకటి అరేంజ్ చేశారు. సో ఆ వెహికల్ అయితే మాకు ఆన్ టైంకి అయితే వచ్చేస్తుంది. ఈవినింగ్ ఆల్కజార్ షో వచ్చి మాకు అరౌండ్ 7:30 8 o'clock ఉంది. ఆ షో వచ్చేసి 1.5 2 hours అయితే ఉంటున్నట్టుంది. ఈలోపు మాకు సో ఫ్రెష్ అయిపోదాము ఆ టైం వరకు అని చెప్పి మేము రీచ్ అయిపోయేసరికి 5:30 అయిపోయింది మాకు. సో ఇంకా ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయిన తర్వాత మేము ఇంకా వెళ్ళిపోదామని చెప్పి అందరం ఈ ఫుడ్ కూడా ప్రాపర్గా లంచ్ కూడా చేయలేదు, ఎందుకంటే మేము టైగర్ టోపియాలో బ్రేక్ఫాస్ట్ చేసాము. సో యాక్చువల్గా ఫుడ్ కూడా తినాలి, చాలా ఆకలిగా ఉన్నారు అందరూ. సో మాకు అందుకని హోటల్లో వాళ్ళు 4 o'clock 4:30 to 6 o'clock వరకు హ్యాపీ హవర్స్ అని చెప్పి మాకు ఇక్కడ స్నాక్స్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పారు. సో ఫ్రీ స్నాక్స్. సో అందరమే అయితే రూమ్లో లగేజ్ పెట్టేసేసి ఫస్ట్ అయితే అక్కడికైతే వచ్చేసాము. ఏదైనా స్నాక్స్ తిన్నాము, లంచ్ కూడా లేదు కదా అని చెప్పి. సో చూసారు కదా, అంబియన్స్ అయితే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. మాకైతే ఇక్కడ నాకైతే ఇంటీరియర్స్ కలర్ కాంబినేషన్స్ ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి. సో అన్నీ కూడా ఇన్స్టాగ్రామబుల్ పిక్స్కి బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ ఉన్న కలర్స్ అన్నీ చూసారు కదా. ఇక్కడ బ్రెడ్ శాండ్విచ్ ఇవన్నీ ఉన్నాయి, చూడటానికి ఎంత కలర్ఫుల్గానో, ఎంత బాగుందో కదా. ఆరెంజ్ జ్యూసెస్ కానీ ఇవన్నీ కూడా సూపర్ కలర్ఫుల్గా ఉంది. కానీ అవి ఏమీ కూడా మనం తినలేమండి. అది చూసేదానికి మాత్రమే, పిక్స్కి వాటికి మాత్రమే, వీడియోలో చూపించడానికి మాత్రమే అలా ఉంది కదా. బట్ అది తింటే టేస్ట్ అస్సలు లేదు, బ్లాండ్ ఉంది. ఇదిగోండి మా వాడైతే ఆరెంజ్ జ్యూస్ ఎలా ఉంది అని అడుగుతున్నాం, అట్లీస్ట్ అదన్నా తాగుదామని. అది కూడా అంటే ఏంటో అండి, అన్నీ చూసేదానికి మాత్రం చాలా బాగా అనిపిస్తాయి, బట్ తినడానికి మాత్రం, తాగడానికి మాత్రం అస్సలు పనికిరావు. వి డోంట్ నో అక్కడ ఎందుకనే ఏ ఐటెం తీసుకున్నా కూడా చాలా అదొక అంటే వాళ్ళు చేసే ఆయిల్, ప్రిపేర్ చేసే ఫుడ్ మొత్తం కూడా ఫిష్ ఆయిల్తో చేస్తారంట. అందుకనే ఏ ఫుడ్ తీసుకున్నా కూడా అదొక రకమైన స్మెల్ వస్తుంది. మేమైతే అస్సలు ఫుడ్ తినలేకపోయాము. ఎక్కడెక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ దొరుకుతుందా అని చెప్పి లిటరల్లీ వెయిట్ చేసుకుంటా, సర్చ్ చేసుకుంటా అయితే తిరిగాము. లక్కీలీ ఈ బ్యాంకాక్లో కూడా చాలా ఇండియన్ రెస్టారెంట్స్ అవన్నీ ఉండడం వల్ల మేమైతే సేఫ్ అయిపోయాము. ఇంకా శరవణ భవన్ లాంటివి కూడా ఇక్కడ చాలా అవైలబుల్గా ఉన్నాయి. లక్కీలీ మాకు హోటల్కి నియర్ బైనే మాకు శరవణ భవన్ కూడా దొరికింది. సో లక్కీలీ ఇంకా అక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే మేము హోటల్లోనే చేసాము. సో సమ్టైమ్స్ లంచ్ వచ్చేసి ఎక్కడో ఒక సైట్ సీయింగ్లో వెళ్ళిపోతాం కదా. సో ఈవినింగ్ వచ్చేసి డిన్నర్ మాత్రమే శరవణ భవన్ లాంటివి వెతుక్కునే వాళ్ళమి. సో మా గైడ్ అయితే వచ్చేసాడు, మా వెహికల్ రెడీగా ఉంది, వచ్చేసింది. సో మేమైతే వెహికల్ అయితే ఎక్కేస్తున్నాము. ఇంకా ఇక్కడి నుంచి అల్కజార్ మాల్కి అయితే వెళ్ళిపోతున్నాం డైరెక్ట్గా. సో ఇగోండి బీచ్
చూసారు కదా ఈవినింగ్ సన్సెట్ టైంకి ఎంత బాగుందో. మేము యాక్చువల్గా అక్కడికి వెళ్దాము అని అనుకున్నాము, బట్ మాకు అల్కజార్ షోకి టైం అవుతుంది, వెళ్ళాలి ఫాస్ట్గా, మీరు బిఫోరే ఉండాలి అని చెప్పి అనడంతో మేము డైరెక్ట్గా బీచ్ ఎక్కడ ఆగకుండా డైరెక్ట్గా అల్కజార్ మాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. సో చాలా కలర్ఫుల్గా మేము ఎన్ని ఇయర్స్ నుంచో వెళ్ళాలి బ్యాంకాక్కి, అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పి అనుకున్నాము. బట్ పిల్లల ఎడ్యుకేషన్ అని ఇంకా ఏదో ఒక వర్క్స్ అని అవి ఇవి ఉండడం వల్ల మేమైతే ప్లాన్ చేయలేకపోయాము. సో ఫైనల్గా అయితే మేమైతే బ్యాంకాక్ అయితే వచ్చేసాము. సో ఆ వీధులు, ఆ గల్లీలు అవన్నీ చూస్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎన్నో రోజులు టీవీలో ఎక్స్ప్లోర్ చేసినవన్నీ మనం డైరెక్ట్గా చూస్తున్నాము అని చెప్పి. సో ఈ లెఫ్ట్లో వచ్చేసి ఇదంతా కూడా ఫుడ్ మార్కెట్. సో ఫుడ్ మార్కెట్లోకి యాక్చువల్గా వెళ్దాము అనుకున్నాను, బట్ అక్కడ మాకు టైం అవుతుంది కదా అని చెప్పి డైరెక్ట్గా అక్కడికే వెళ్ళిపోతున్నాము. సో మీ అందరికీ కూడా అంతేనా? ఫస్ట్ టైం ఏదైనా ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకుంటే ముందు నుంచే మనము యూట్యూబ్లో చూసుకొని ఎక్కడికి వెళ్ళాలి, ఏం చూడాలి, అవన్నీ కూడా మీరు కూడా అలానే ఎక్స్ప్లోర్ చేస్తారా? టీవీలో చూసుకొని ఈ ప్లేసెస్కి వెళ్ళాలి అని చెప్పి. సో ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వాళ్ళంతా నాకు కూడా కమెంట్ చేయండి. ఐ ఫీల్ సేమ్ బోట్లో ఉన్నాం మనం అని చెప్పి. సో ఫైనల్లీ మేమైతే అల్కజార్ షోకి అయితే వచ్చేసాము. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు ఇంకా టైం ఉంది అని చెప్పి. మాకు వచ్చిన గైడ్ చాలా హడావుడి పెట్టి మమ్మల్ని అయితే తీసుకొని వచ్చేసారు. సో మేము ఇక్కడైతే కొన్ని పిక్స్, కొన్ని వీడియోస్ అవన్నీ కూడా ఇంకా ఎలాగో మన వాళ్ళకి చూపించడానికి, క్యాప్చర్ చేయడానికి నాకు కూడా టైం దొరికింది అని అనుకున్నాను. అక్కడి నుంచి ఇంకా చూసారు కదా ఇలా అంతా అన్నీ చూసుకుంటూ చాలా మంచి ఫోటో క్లిక్కింగ్స్, మంచి ప్లేసెస్ అయితే చాలా బాగా అనిపించింది మాకు. సో ఓకేలే ఇక్కడ ఎందుకు వెయిట్ చేయడము, మనము ఇంకా ఫుడ్ మార్కెట్ చూసాం కదా మనం ఆన్ ద వేలో, అక్కడికే వెళ్ళిపోదాము అని చెప్పి ఇంకా అక్కడికైతే మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడి నుంచి ఇదిగోండి ఇక్కడికైతే వచ్చేసాము మేము. చూసారు కదా ఫుడ్ మార్కెట్ ఎంత కలర్ఫుల్గానో, ఎంత లైట్లతో, కళ్ళు సరిపోలేదండి మాకైతే. ఇవన్నీ చూసారు మ్యాంగోస్ అంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా మ్యాంగోస్. ఏది ఈ సీజన్లో జనవరి, ఫిబ్రవరి సీజన్లోనే మీకు ఇంత మంచి మ్యాంగోస్ దొరుకుతున్నాయి. కానీ మేమంతా టెంప్ట్ అయిపోయాము, వీడియోస్లో చూసి కూడా మ్యాంగోస్ చూసే చాలా టెంప్ట్ అయిపోయాము. వెళ్ళిన వెంటనే మనం మ్యాంగోస్ తినాలని. కానీ తిన్నాము, అస్సలు టేస్ట్ లేదు, బ్లాండ్గా ఉంది, చప్పగా ఉంది, అస్సలు నచ్చలేదు మాకైతే. సో నెక్స్ట్ వచ్చేసి క్రొకోడైల్ చూసారు కదా, అసలు ఇక్కడ మ్యాండేటరీగా క్రొకోడైల్ మీట్ అయితే దొరుకుతుందండి. అసలు అందరు కూడా ఎంత బాగా తింటున్నారో. క్రొకోడైల్లోనే మనకి ఇండియాలో హైదరాబాద్లో కానీ చికెన్ 65 చికెన్తో అన్ని వెరైటీలు చేస్తారు కదా, అలా వాళ్ళు క్రొకోడైల్తో చేస్తున్నారు. మేమైతే జస్ట్ కళ్ళతో మాత్రమే చూసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ సూపర్గా ఉన్నది ఏంటి అని అంటే కోకోనట్ వాటర్ అండి. ఎంత స్వీట్గా ఉన్నాయంటే అమృతంలాగా ఉంటుంది. అదేంటో తెలియదండి అసలు ఆ వాటర్. అసలు ఇంకొక వండర్ ఏంటో తెలుసా, అక్కడ కోకోనట్ వాటర్ తీసుకున్నా కూడా మాకు తెలియదు, అక్కడ వచ్చే తాయి స్మెల్ వస్తుంది. మా పిల్లలైతే ఎవ్రీడే అమ్మాయి ఏం తీసుకున్నా తాయి స్మెల్ వస్తుందని చెప్పి అస్సలు తినలేకపోయారు. ఏం లేదు, వాళ్ళు ఏంటి అని అంటే ఫిష్ ఆయిల్ యూస్ చేస్తారు. ఫైనల్లీ మేము వచ్చే రోజు తెలుసుకున్నాం ఆ విషయం. సో ఫిష్ ఆయిల్ యూస్ చేస్తారు కదా, సో అందుకని ఆ ఫిష్ అనేది ఏమొస్తుంది, ఫిష్ అంటే కొంచెం స్మెల్ వస్తుంది కదా, అలాగా వాళ్ళు ఫుడ్ తింటారు కాబట్టి వాళ్ళు చేసే ప్రతి ఐటెం కూడా అదే స్మెల్ వచ్చేది. అదే చేతులు పెట్టి యూజ్ చేస్తారేమో మేబీ. సో ఫైనల్లీ మా పిల్లలైతే కోకోనట్ వాటర్ తాగమన్నా కూడా అమ్మ వద్దమ్మ తాయి స్మెల్ వస్తుంది అని చెప్పి కోకోనట్ వాటర్ కూడా పాపం తాగలేదు. సో నేనైతే టేస్ట్ చేశాను, చాలా టేస్టీగా ఉంది. కానీ మనం అనుకుంటాం కానీ ఇన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి, ఇలా తినేయచ్చు అలా తినేయచ్చు అని చెప్పి అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏమీ తినలేము. అన్ని ఐటమ్స్ అసలు ప్రతి యు నేమ్ ఇట్ అంటే జంతువులు ఏమున్నాయో అన్నీ ఉంటాయండి అక్కడ.
అనిమల్స్, ఏ అనిమల్ తీసుకున్నా బఫెలో ఉంటుంది, గోట్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది, అబ్బా అసలు ఏమి మాకు తెలియని కూడా తెలియదు చాలా పేర్లు. అన్ని ఐటమ్స్ అన్ని స్నాక్స్ రూపంలో చేసి అక్కడ పెట్టేస్తారు వాళ్ళు. ఇవన్నీ కూడా ప్రతి పురుగులని తినేస్తారు వాళ్ళు. ఊసూర్లని, ఇంకోటి అసలు మాకు అసలు ఆ పేర్లు కూడా తెలీదు. అవన్నీ కూడా మంచిగా గ్రీన్ సలాడ్ పెట్టుకొని అన్నిటితో పెట్టుకొని చక్కగా తింటారు వాళ్ళైతే. వాళ్ళు ప్రతిదీ ఐటెంతో కూడా రైస్ బాగానే వాడతారు ఆల్మోస్ట్. అంటే రైస్ వచ్చేసి వాళ్ళు 20% రైస్ తింటే మిగతా 80%లో ఒక 80% 40% వచ్చేసి నాన్ వెజ్ ఉంటుంది, 40% వచ్చేసి ఫైబర్ అంటే లీవ్స్ అన్నీ తింటారు. సో దట్ వాళ్ళకి మంచి డైజెస్ట్ అవుతుంది. అందుకే వాళ్ళ కలర్లు వాళ్ళందరూ కూడా స్కిన్ అంత బాగుంటుందేమో. సో నాన్ వెజ్ ఐటమ్స్ అయితే బాగా తింటారు. మసాలా అయితే మనలాగా ఇండియన్ మసాలాలు అయితే ఏమీ ఉండవు. చూశాడు కదా ఇతను చాలా ఫన్ చేస్తున్నాడు వీడియో తీస్తుంటే. సో కానీ అక్కడ పీపుల్ మాత్రం చాలా ఫ్రెండ్లీ ఉంటారు. అసలు ఎంత ప్లీజింగ్గా ఉంటారో, ఎంత కన్విన్సింగ్గా మాట్లాడతారో. మీరు మనం ఏదైనా తీసుకున్న తర్వాత టిప్ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఆల్మోస్ట్ అసలు ఫుల్ బెండ్ అయిపోయి నమస్కారం చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అరే మీరు ఇచ్చిన 500 అయినా 10 రూపీస్ అయినా ఎంత మనీ ఇచ్చామో అనేది కాదు, వాళ్ళ బిహేవియర్ మాకు ఎంతో బాగా నచ్చింది. సో అది ఇంకా చూస్తారు కదా ఈ ఐటమ్స్. మేమైతే ఈ అన్ని ఐటమ్స్ని వీడియోస్ క్యాప్చర్ చేయడానికి తప్ప మేమేమీ రిలీజ్ చేయలేదు. ఏదో లైట్గా ఎక్కడన్నా మేము చికెన్ కూడా తినలేదు, ఎందుకంటే మాకు ఆ చికెన్ కూడా ఏదో స్మెల్ వస్తుందేమో అన్న ఫియర్ ఉండే. సో చూసారు కదా ఇక్కడ అంబియన్స్ ఎంత బాగుందో, లైట్స్ అవన్నీ కూడా. బట్ ఈ ఏరియా అంతా కూడా అంటే పటాయా లైక్ బ్యాంకాక్ కానివ్వండి, థాయిలాండ్ ఇవన్నీ కూడా పార్టీయింగ్ ఏరియాస్ అండి. అందరూ కూడా అంటే ఇట్స్ హ్యాపెనింగ్ ప్లేసెస్ కదా, ఎవ్వరు కూడా రిలాక్స్ అవ్వాలి అనుకునే వాళ్ళందరూ ఇక్కడికే వచ్చేస్తూ ఉంటారు. సో మేబీ ఎందుకంటే ఆ అంబియన్స్ అవన్నీ కూడా అలా ఉండడం వల్ల అందరూ కూడా రీఫ్రెష్ అయిపోతారు అనుకుంటాను. వెనకాల చూసారు కదా ఏరోప్లేన్ ఫ్లైట్ ఒక ఇట్లా ఇట్స్ నాట్ ఏ రియల్ ఫ్లైట్, ఏదో మధ్యలో అలా పెట్టారు. సో దాని చుట్టూ వచ్చేసి ఫుడ్ మార్కెట్ అంతా క్రియేట్ చేశారు. సో ఫారినర్స్ అవంతా కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. మనకి ఇండియన్స్ కూడా కొంతమంది బాగానే కనిపిస్తూ ఉంటారు. పటాయాలో అంతా బాగానే ఇండియన్స్ కనిపిస్తున్నారు, కానీ అదే మన థాయిలాండ్లో మాత్రం మాకు ఇండియన్స్ ఎక్కువ కనిపించలేదు. కానీ ప్రతి ఒక్కరూ చాలా క్లీన్గా ఏది కూడా హైజెనిక్గా చేస్తున్నారు. ఐటమే మాకు చూడటానికి ఇట్లా ఉంది కానీ బట్ వాళ్ళు చూసారు కదా చేతికి గ్లౌజెస్ వేసుకొని ఎంత మంచిగా నీట్గా చేస్తారు ఏ ఐటెంని చేసినా కూడా. సో ఇక్కడ చూడండి వాళ్ళ స్నేక్ని పట్టుకొని ఫొటోస్ తీసుకుంటే నేను క్లిక్ చేశానంట, ఆమె తీయద్దు అని అంటుంది వీడియో తీస్తున్నాను అని చెప్పి. సో మేమైతే ఇంకా అల్గజార్ షోకి టైం అయిపోయింది, మేము అక్కడికైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే, మాకు వెహికల్ ఉంది కాబట్టి వెహికల్లో అయితే వచ్చేసాము. సో ఇది అల్గజార్ షోకి అయితే వెళ్తున్నాము మేము లోపలికి. సో ఇది చాలా బాగా ఉండబోతుంది, ఎవరు మిస్ చేయకుండా చూడండి. వీడియో అయితే కొంచెం లాంగ్గానే ఉంటుంది, బట్ ఈ యాక్టివిటీస్ కానివ్వండి, షోస్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్.
సో గైస్ చూసారు కదా, ఎలా ఉంది, బాగుంది కదా అల్కజార్ షో. ఇదంతా కూడా ట్రెడిషనల్ డ్యాన్స్, ట్రెడిషనల్ మ్యూజిక్ అంతా కూడా. సో చాలా బాగుంది, వినడానికి అయితే చాలా బాగా అనిపించింది మాకు మ్యూజిక్ అవన్నీ కూడా. సో ఇదండి, లోపల ఎవరైతే డాన్సెస్ చేశారో వాళ్ళందరూ కూడా ఇలా బయట వచ్చి అందరూ పిక్చర్స్ అందరికీ ఇస్తున్నారు, సెల్ఫీస్. అవన్నీ ఫ్రీ కాదండి, అందరికీ కూడా 100 బాత్, 200 బాత్, 500 బాత్, 1000 బాత్, అలా ఎవరికి వాళ్ళకి నచ్చినంత మనీ ఇచ్చి మనము ఫొటోస్ తీసుకోవాలి. అందరూ కూడా అలాగే తీసుకుంటున్నారు. సో ఇది గాయస్. సో అది గాయస్, అల్కజార్ షో అయితే మేము చాలా రియల్లీ ఎంజాయ్ చేసాము. సో అక్కడి నుంచి ఇంకా బయటకైతే వచ్చేసాము. మాకు అందరికీ చాలా ఆకలిస్తూ ఉండే. సో ఎక్కడైనా డిన్నర్ చేద్దాము అని చెప్పి ఆన్ ద వేలో ఇట్లా వాక్ చేసుకుంటూ స్ట్రీట్స్ చూసుకుంటూ వచ్చేస్తూ ఉన్నాము. మధ్యలో అయితే మాకు మెక్డొనాల్డ్స్ కనిపించింది. ఇంకేదైనా మెక్డొనాల్డ్స్లో మాకు ఏదైనా ఫుడ్ దొరుకుతుందేమో అని చెప్పి మేము అక్కడికి వెళ్ళారు పిల్లలు. బట్ అక్కడ కూడా మాకేమీ ఎక్కువ దొరకలేదు. ఇంకా అక్కడి నుంచి ఏదైనా సో చూసుకుంటూ ముందుకైతే వెళ్ళాము. ఫైనల్లీ మేమైతే ఒక రెస్టారెంట్ అయితే మాకు దొరికింది, ఇండియన్ రెస్టారెంట్. ఇట్స్ లైక్ దాబా లాంటిది. అక్కడైతే మేము మంచిగా డిన్నర్ అయితే చేసేసుకొని ఇంకా అక్కడి నుంచి ఫర్దర్ షాపింగ్ కానివ్వండి, ఇంకేదన్నా నైట్ బజార్స్, బీచెస్ ఇవన్నీ చూసుకుందామని చెప్పి మేము అక్కడి నుంచి ఇంకా అయితే టుక్ అయితే ఎక్కేసాము. టుక్ అంటే మన లైక్ ఆటో లాంటిది. సో పర్ హెడ్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆ నియర్ బై సరౌండింగ్స్లో ఎక్కడైనా డ్రాప్ చేసేస్తారు. సో చాలా ఈజీ యాక్సెస్ అని చెప్పొచ్చు. అక్కడ వాళ్ళు ఎవరైనా సరే అదే ప్రిఫర్ చేస్తారు. సో మేమైతే అది ఎక్కేసాము. మాకు ఈ టుక్ ఎక్కిన తర్వాత మాకైతే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే అయ్యిందండి. మేము అసలు అది మర్చిపోలేము. యాక్చువల్గా మేము ఆ టుక్లో మా పాప తన హ్యాండ్ బ్యాగ్ అయితే మర్చిపోయి దిగేసిన తర్వాత 10-15 మినిట్స్ తర్వాత మేము షాపింగ్ చేస్తున్నప్పుడు గుర్తొచ్చింది బ్యాగ్ ఏది అని చెక్ చేసుకుంటే బ్యాగ్ లేదు. సో మేమైతే టుక్లో బ్యాగ్ అయితే వదిలేసాము. సో మేము చాలా సెర్చ్ చేసాము, బట్ మాకైతే మేము ఫైండ్ అవుట్ చేయలేకపోయాము. ఫైనల్లీ అక్కడ ఏంటి అని అంటే మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. సో మనము ట్రాన్స్లేటర్ ఆన్ చేసి వాళ్ళకి చెప్పి వాళ్ళు మనకి చెప్పి ఇదంతా కూడా చిరాకు అనిపించింది మాకైతే. సో అది వేరే మాకు ఏంటంటే వెళ్ళిన ఫస్ట్ డేనే ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వడంతో కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాము. ఆఫ్టర్ దట్ ఓకే రియలైజ్ అయ్యాము, ఓకే కార్డ్సే కదా మళ్ళీ అప్లై చేసుకుందాంలే, మనీ పాస్పోర్ట్స్ ఇవన్నీ కాదు కదా అని చెప్పి ఇంకా మళ్ళీ మేము రిఫ్రెష్ అయిపోయి అగైన్ మేమైతే ఇంకా స్టార్ట్ చేసాము. ఇంకా ఫర్దర్గా ఇంకేమేమి చూడాలి అవన్నీ అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో ఇది వచ్చేసి నైట్ బజారు. చాలా బాగా అనిపించింది, వాకింగ్ స్ట్రీట్ ఇవంతా కూడా. సో నైట్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది, కళ్ళు సరిపోలేదు మాకైతే. సో మీరు కూడా ఎక్స్ప్లోర్ చేసేసేయండి.
గైస్ చూసారు కదా, ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ అందరి ముందుకు వస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్.